ఎగువ పల్నాడు ప్రాంతమైన వెల్దుర్తి, పుల్లల చెరువు, ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పుల్లల చెరువు, వినుకొండ, మాచర్ల తదితర ప్రాంతాల, బొల్లాపల్లి, దుర్గి తదితర ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి ప్రజలు గత 40-50 సంవత్సరాలుగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణం అయితే ఆ ప్రాజెక్టు ద్వారా మాకు కూడా తాగడానికి గుక్కెడు నీళ్లు, పంటలు సాగు చేసుకోవడానికి సాగునీరు వస్తుందని ఎంతో ఆశతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో ఎగువ పల్నాడు ప్రాంతం ప్రజలంతా కూడా తమ వంతు కృషి చేశారు. కానీ ప్రాజెక్టు నిర్మాణం జరిగిన తర్వాత ఎగువ పల్నాడు ప్రాంత ప్రజలకి తీవ్రమైన నిరాశ ఎదురైంది. పల్నాడు ప్రాంతంలో నాగార్జున సాగర్ కుడికాల ప్రవహిస్తున్నప్పటికీ ఆ నీరు ఆ ప్రాంత ప్రజలకు అందకుండా పోయింది. దీంతో నిరాశ చెందినటువంటి బొల్లాపల్లి, దుర్గి, వెల్దుర్తి, సిరిగిరిపాడు, అలాగే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కరువు ప్రాంతం పుల్లల చెరువు, ఈ ప్రాంత ప్రజలంతా కూడా తమకు వరికపూడిశెల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి సహజసిద్ధంగా ఏర్పడినటువంటి నాగార్జున సాగర్ పాయ నుంచి ఒక ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి ఆ నీటి ద్వారా తమ దాహార్తి తీర్చాలని, పంటలకు సాగునీరు అందించాలని చెప్పి గత 40 సంవత్సరాలుగా పోరాడుతూ ఉన్నారు. దీని ఫలితంగా, ఆ ప్రజల పోరాట ఫలితంగా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి పదవుల్లో ఏలుతున్నటువంటి గత 40 ఏళ్ల నుంచి అనేక మంది ముఖ్యమంత్రులు మారుతూ వచ్చిన ముఖ్యమంత్రి వల్ల వరికపూడిశెల ప్రాజెక్టు నిర్మాణం చేస్తామని ఆయా ప్రాంత ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన హామీలు అనేవి ముఖ్యమంత్రి మారుతున్నప్పుడల్లా వాయిదా పడుతూ ఇప్పటికి దరిదాపులో 50 సంవత్సరాలు అయింది. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత 20-25 ఏళ్ల కిందటే అధికారం నాకుంటే ఈ ప్రాజెక్టు వెంటనే నిర్మాణం చేపడతా అని చెప్పి హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఈ మధ్య ఇటీవల కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడైన నారా లోకేష్ కూడా యువగళం పాదయాత్రలో అక్కడ ఆయా ప్రాంత ప్రజలకి ఆ ప్రాంతంలో శిలాఫలకం ఏర్పాటు చేసి అధికారంలోకి రాగానే నాకు వరికపూడిశెల నిర్మాణం ఒక్కటే ఆ కళ నెరవేరుస్తా అని చెప్పి హామీ ఇచ్చి శిలాఫలకం ఏర్పాటు చేశాడు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ, పల్నాడు ప్రాంత ఎంపీ అయినటువంటి ఈయన శ్రీకృష్ణదేవరాయలు నేను మన పార్టీ అధికారంలోకి రాగానే వరికపూడిశెల సాధిస్తామని హామీ ఇచ్చాడు. అంతేకాకుండా వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆయన ఇప్పుడు ప్రభుత్వ చీఫ్ విప్గా నియమితమయ్యాడు. అదేవిధంగా జోలకండి మాచర్ల ఎమ్మెల్యే జోలకండి బ్రహ్మారెడ్డి, వీళ్ళంతా కూడా ఆయా ప్రాంత ప్రజలకి వరికపూడిశెల నిర్మాణం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అయితే నిన్న జరిగినటువంటి ఏపీ బడ్జెట్ సమావేశాల్లో కనీసం వరికపూడిశెల నిర్మాణం కోసం నిధులు కేటాయించమని అడగటంలో కూడా ఇప్పుడు ఎవరైతే హామీలు ఇచ్చున్నారో ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా విఫలమయ్యారు. అంటే దీన్ని బట్టి మొత్తంగా ఎగువ పల్నాడు ప్రాంత ప్రజల్ని మోసం చేసినట్టే అని అర్థం చేసుకోవాలి. ప్రజా సంఘాలుగా మేము ఎవరైతే ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేశారో వాళ్ళందరూ తక్షణంగా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా దానికి బాధ్యత వహిస్తూ విఫలమయ్యావు అని అనటానికి బాధ్యత వహిస్తూ తక్షణం పదవులకు రాజీనామా చేయాలని ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కళ్ళబొల్లి మాటలతో ఆ ప్రాంత ప్రజలను మోసం చేయకుండా తక్షణమే అత్యవసర బడ్జెట్ అయినా కేటాయించి ఆ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలని తాగునీటికి ఇబ్బంది లేకుండా, సాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.